ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. ఆగస్టు నెలలో ఇచ్చేటువంటి రేషన్ సరుకుల పైన మరియు రేషన్ కార్డు కలిగిన వారికి 4,000 రూపాయల వరకు బెనిఫిట్ అయితే చేకూరబోతుంది. సో ఈ యొక్క 2 అప్డేట్స్కి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అయితే శుభవార్త ప్రకటించారు. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎందుకు అని అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి ఆగస్టు నెలలో మనకు భారీ మార్పులతో కూడినటువంటి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఒకే నెలలోనే 3 నెలలకు సంబంధించిన రేషన్ కూడా అయితే ఇవ్వబోతున్నారు. సో కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూడండి. అప్పుడే మీకు విషయం అయితే క్లారిటీ వస్తుంది. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా రేషన్ కార్డు కనుక లేకపోతే సో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అలాగే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఈ 2 పనులు కనుక చేయకపోతే మీ కార్డు కూడా క్లోజ్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు మీ కార్డు అనేది సేఫ్టీగా పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఈ యొక్క ఆగస్ట్ నెలలో ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈజీగా మీరు పొందవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టాక ఒక్కొక్క రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ పాత రేషన్ కార్డులన్నింటినీ రద్దు చేసి కొత్త రేషన్ కార్డు అయితే మనకు పీవీసీ కార్డు అయితే ఇచ్చారు. ఈ పీవీసీ కార్డు అనేది ఎవరెవరికైతే పంపిణీ చేశారో అటువంటి వారందరూ కూడా ఈ పీవీసీ రేషన్ కార్డు కలిగినటువంటి వారందరూ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించేందుకు ఈ పీవీసీ కార్డ్స్ని వాడుతున్నారు. ఈ సందర్భంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలకు ఆధారమైనటువంటి ఈ రేషన్ కార్డులో ఎవరైతే ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ ఇంకా చేసుకోలేదో అటువంటి వారికి అన్ని రకాల పథకాలను బంద్ చేస్తూ వాళ్ళ పేర్లను కూడా రేషన్ కార్డుల నుంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ కేవైసీ గడువు అనేది గతంలో మనకు ఈ మరోసారి కూడా పొడిగించారు. దీన్ని మనకు ఆగస్టు నెల 31 తారీఖు వరకు కూడా పొడిగించడం జరిగింది. సో మీరు ఆగస్టు 31 లోపల కనుక ఈ కేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి చేసుకోకపోతే ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డు అనేది మాత్రం 100% రద్దు అయితే అవుతుంది. సో దీన్ని అయితే మీరు మైండ్లో పెట్టుకొని ఈకేవైసీ చేసుకోండి. చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, బ్రదర్ మాకు ఈకేవైసీ అనేది చేసేసాము, అయితే మాకు ఈకేవైసీ కానట్టుగా నాట్ అప్డేటెడ్ అని చెప్పి చూపిస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో మీరేం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ బయోమెట్రిక్ అనేది ఫింగర్స్ అనేది అప్డేట్ చేయించుకోండి. ఆ తర్వాత వచ్చి ఈకేవైసీ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఈజీగా 100% అయిపోతుంది. ఇక కొంతమంది బయట దేశాలకి, బయట రాష్ట్రాలకి వాళ్ళ యొక్క జాబ్స్ పని మీద అయితే వెళ్ళిపోయి ఉంటారు. సో అటువంటి వారి పరిస్థితి ఏంటి అన్న విషయానికి వస్తే, ఆ జాబ్స్కి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా మైగ్రేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, మైగ్రేషన్ అని. సో దాన్ని అయితే మీరు పెట్టండి. మీరు చెప్పి మైగ్రేషన్ అని పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైతే వస్తారో అప్పుడు వేసుకుంటారు, వాళ్ళకి యాక్టివ్ అవుతుంది. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ విషయంలో ఖచ్చితంగా మనకు అప్డేట్ ఇచ్చింది. మరియు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఖచ్చితంగా చేసుకుంటేనే మనకు త్వరలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కూడా అయితే మనకి ఇవ్వబోతున్నారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఎవరెవరికి వస్తుందంటే రేషన్ కార్డుకి కేవైసీ అయ్యుండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే వారికి మాత్రమే ఈ కార్డు అయితే వస్తుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయినటువంటి వారికి ఈ కార్డు అనేది ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వస్తుంది. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఉంటేనే మీకు ఏ పథకమైనా వస్తుంది. కాబట్టి ఇవి 2 పనులు మీరు రెడీ చేసుకోండి. ఇక ఆగస్టు నెలలో మనకు రేషన్కి సంబంధించి వచ్చినటువంటి శుభవార్తకు సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే, ఆగస్టు నెలలో 1వ తారీఖు నుంచి రేషన్ పంపిణీ అయితే ఉంటుంది. బేసిక్గా మనకు రేషన్ వచ్చేసి ఏ విధంగా ఇస్తారంటే, మనకు కుటుంబంలో ఒక రేషన్ కార్డుదారునికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 5 కిలోలు, ఒక్కొక్క మనిషికి 5 కిలోల చొప్పున, ఎంతమంది ఉంటే అన్ని 5 కిలోల చొప్పున బియ్యం అయితే పంపిణీ చేస్తారు. అయితే అంత్యోదయ అన్న యోజన, అంత్యోదయ అన్నపూర్ణ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డుదారులు అంటే ఒక్కొక్క లబ్ధిదారునికి 5 కేజీలు కాదండి 7 కేజీల వరకు బియ్యాన్ని అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ 7 కిలోల బియ్యం అనేది ఎవరెవరికి వస్తాయంటే అంత్యోదయ అన్న యోజన కార్డు, అంత్యోదయ అన్నపూర్ణ కార్డు, ఈ 2 కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే వస్తాయి. మిగిలిన వారికి ఎవరికైతే రావన్నమాట, మిగిలిన వారికి అందరికీ 5 కిలోల చొప్పునే వస్తాయి. అయితే ఈసారి మనకు రేషన్ బియ్యంతో పాటు జొన్నలు, రాగులు మరియు 1 కిలో గోధుమ పిండి, కందిపప్పు, పంచదార, వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం
ఆయా జిల్లాలలో వాళ్ళు రాగులు తింటే రాగులు, జొన్నలు తింటే జొన్నలు, వీటితో పాటుగా మనకు కొన్ని నిత్యావసర సరుకులను కూడా త్వరలోనే మనకు పంపిణీ చేయబోతున్నట్లయితే శుభవార్త చెప్పింది. ఈసారి మనకు రేషన్ షాపులన్నింటినీ కూడా మనకు స్టాక్ పాయింట్లుగా తీసుకొని మనకు కొన్ని ప్రొవిజనల్ స్టోర్ల లాగైతే మార్చబోతున్నారనమాట. మినీ మార్ట్ లాగా దీన్ని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలుత ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఈ యొక్క 3 ఏలూరు, ఈ 4 జిల్లాలలో మనకు తొలుత ఈ యొక్క మార్ట్లను అయితే ప్రారంభిస్తారు. అవి సక్సెస్ఫుల్గా కనుక రన్ అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మాల్స్ తీసుకొస్తారు. ఈ మాల్స్లో అనేక రకాల నిత్యావసర ధరలకు సంబంధించి సరుకులు అయితే ఉంటాయన్నమాట. అన్నీ కూడా మనకు సబ్సిడీ రేట్లకే ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ మనకు హోమ్ నీడ్స్ ఇప్పుడు కారం కావచ్చు, పసుపు కావచ్చు, చింతపండు కావచ్చు, నూనె కావచ్చు, షాంపూ కావచ్చు, పేస్ట్ కావచ్చు, ఇలా మనకు హోమ్ నీడ్స్ ఏవైతే మనకు నిత్యావసరాల వస్తువులు ఉంటాయో సో ఇవన్నీ కూడా అయితే మనకు పంపిణీ అయితే చేస్తారు. ఈ సరుకులు ఇవన్నీ కూడా మనకు ఆయా రేషన్ షాపుల పరిధిలో కొంచెం స్పేస్ అయితే ఉండాలి. అందుకని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్పిందంటే ప్రస్తుతం వాతావరణం కూడా చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. వర్షాలు అనేది వచ్చినట్టు ఉంటున్నాయి కానీ 4-5 చినుకులు పడి ఆగిపోతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క ప్రభావం అంతా కూడా దేనివల్ల అంటే ఎల్ నినో ప్రభావం వల్ల ఈసారి కరువు వచ్చే అవకాశం అయితే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అలర్ట్ అయితే అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు నెలలో 3 నెలలకు కలిపినటువంటి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వంలో చాలామంది ఏం చేస్తున్నారంటే రేషన్ షాప్ డీలర్లు సో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలి అండ్ ఆగస్టు నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రేషన్ షాపులన్నీ ఓపెన్లో పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ఎలా చేస్తారు అని అంటే మన యొక్క రేషన్ షాప్ డీలర్లు ఏం చెప్తున్నారంటే 3 నెలలకు స్టాక్ చేసేటువంటి ఆ యొక్క ఫెసిలిటీ అనేది మా దగ్గర లేదు. కాబట్టి ఏ నెల రేషన్ అనేది ఆ నెలలోనే మేము ఇస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని సో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వినతులు అయితే ఇచ్చాయి కేంద్ర ప్రభుత్వానికి. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీనికైతే మనకు ప్రత్యామ్నాయంగా మీ ఇష్టం, మీరు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలనుకున్నా మీ లబ్ధిదారులకు మీరు ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి ఆగస్టు 30వ తారీఖు మధ్యలో అయితే ఇచ్చేయండి. లేదా మీరు ఏ నెల రేషన్ ఆ నెలలో ఇస్తానంటే సో మీరు ఏ నెల రేషన్ ఆ నెలలో అయితే ఇవ్వండి అని చెప్పింది. అయితే మీకు 3 నెలల రేషను లేదా 1 నెల రేషన్ అనేది మీకు ఎలా తెలుస్తుందంటే మీరు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫింగర్ కనుక మీకు ఒక దగ్గర ఒకసారి కనుక పెట్టించుకున్నారంటే ఒకసారి పెట్టించుకున్న తర్వాత మీకు స్లిప్ అయితే వచ్చేస్తుంది. సో అది వచ్చేసిన తర్వాత మీకు కంప్లీట్ అయిపోయింది అనమాట. 1 నెల రేషన్ కంప్లీట్ అయింది. ఇదే 3 months రేషన్ అనేది మీరు ఒకేసారి తీసుకోవాలంటే మాత్రం 3 సార్లుగా అంటే ఈ నెలలో మీరు ఫస్ట్ నెలకు సంబంధించి తంబేయాలి, సెకండ్ మంత్కి సంబంధించి మళ్ళీ ఇంకోసారి తంబెట్టాలి, థర్డ్ మంత్కి సంబంధించి మళ్ళీ ఇంకోసారి. సో ఈ విధంగా 3 సార్లు తంబెడితే మాత్రం 3 నెలల రేషన్ మీరు తీసుకున్నట్టు. సో చాలామంది ఏం చేస్తున్నారంటే రేషన్ డీలర్లకే బియ్యాన్ని ఇచ్చేస్తున్నారు. సో చాలామంది తినలేనటువంటి బియ్యాన్ని ఇస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు మనకు తీసుకురాబోతున్నటువంటి ఈ యొక్క ప్రొవిజనల్ స్టోర్స్లో అంటే చిన్న చిన్న మార్ట్లలో ఆ మార్ట్స్లో ఏం చేస్తారంటే రేషన్ షాప్ మార్ట్లో మనకు బియ్యాన్ని కూడా తినగలిగే సన్న రకం బియ్యాన్ని భారత్ బ్రాండ్ పేరట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ బియ్యాన్ని మనకి స్టోర్స్లో కూడా పెట్టబోతున్నారు. సో త్వరలో ఈ యొక్క మాటలన్నింటినీ కూడా మనకు ఆగస్టు 15 నుంచి అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో ఆగస్టు 15 నుంచి ఈ సరుకులన్నీ కూడా మనకు అందుబాటులోకి అయితే వస్తాయి. ఫర్దర్గా వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులో అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి, దరఖాస్తులు చేసుకోవడానికి ఆన్లైన్లో సైట్ అయితే రిలీజ్ అనేది కూడా చేయబోతున్నారు. సో కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు రేషన్ కార్డు లేని వారు ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి. కాబట్టి వాటికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ యొక్క రేషన్ షాపులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన రేషన్ బియ్యానికి సంబంధించి ఖచ్చితంగా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.